రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఊదలు, సామెలు, అరికెలు, అంటుకొర్రలు, మొక్కజొన్నలు, ఉలవలు, గోధుమలు, పెసలు, బొబ్బర్లు, మినుములు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు, బాదపప్పు, మొత్తం 35 రకాలు. ఈ గింజలన్నీ సేంద్రీయంగా రైతుల దగ్గర కొని ఈ రోజులల్లో 10 ఏళ్ళ పిల్లగాని కాడి నుంచి మొదలు పెడితే పడుకుంటే లేవని ముసలోళ్ళ వరకు అందరికీ షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దీని అంతటికి కారణం ఏంటంటే విలువైనటువంటి ఆహార పదార్థాలు తినకపోవడం. ఎప్పుడు చూడు ఫ్యాషన్గా పొద్దుగాలైతే ఇడ్లీ తినుడు, 3 పూటల గువ్వ మెక్కగా తినడు, కాపుకొని పండుడు. అట్లా చేయడం వల్ల ఏంటంటే పురాతన కాలంలో మన తాత ముత్తాతలు, ఇప్పుడు ఉదాహరణకు మా తాతే ఉన్నాడు. మా తాత దాదాపుగా 132 ఏళ్ళు బతికి ఆయన పనులు ఆయన చేసుకొని హాయిగా చనిపోయేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మంచిగా పురుడు చుట్టేసుకొని పొగ తాగి మంచిగా చనిపోయాడు. దానికి కారణం ఏంటంటే ఆయన విలువైనటువంటి తిండి తిన్నాడు కాబట్టి. ఏం తిన్నాడు? రాగులు, సజ్జలు, పెసళ్ళు, బబ్బర్లు ఇవన్నీ గుడాలు మోసుకొని వంట వండుకొని పిండి చేసుకొని పెరుగుతోటి కలుపుకొని తిన్నాడు కాబట్టి. సో అలాంటి పదార్థాలు ఈ రోజుల్లో కూడా చాలా కరువైపోయినాయి. కేవలం ఒక బియ్యం మాత్రమే దొరుకుతాయి. అలాంటి పదార్థాలు కావాలంటే అంగట్లోకి పోవాలి, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి. కానీ అలాంటి ఇబ్బంది ఏం లేకుండా 35 రకాల మనం అనుకున్న చిరుధాన్యాలను పొడి రూపంలో చేసి రోజు పొద్దుగాల ఒక గిలాస నీళ్ళల్లో మంచిగా వేడి చేసుకొని స్పూన్ వేసుకొని తాగుర్రి, ఆరోగ్యాన్ని కాపాడుకోరు అని చెప్పేసి మన మిత్రులు ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవి ఎక్కడి నుంచి సేకరిస్తారు వీళ్ళు? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మరి నిజంగానే ఇవి మనకు కొంతమంది అంటారు కదా, ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనేది కరెక్టేనా కాదా, మరి ఆ సర్టిఫికెట్ మీకు ఉన్నదా లేదా, మీకు ఎక్కడి నుంచి పర్మిషన్ వచ్చింది, అన్ని వివరాలు అన్నీ చెప్తాను. ఒకసారి అడిగి తెలుసుకోండి. చెప్పండి సోదరా, మీరు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరు ఏంటి, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ ప్యాకెట్ ధర ఎంత, ఒకవేళ ఈ ప్యాకెట్ కొనుక్కొని తిని కొడగొట్టుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సంప్రదించాలంటే మీరు ఎట్లా పంపిస్తారు, ఏం చేస్తారు? మొదటిగా నా పేరు తూము రమేష్ అండి. నాది విజయవాడ పక్కన ఒక గ్రామం. నేను ఒక రైతు బిడ్డని. ఇది నేను 19 సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాను. ఈ అనుభవంతో చాలామందికి ప్రస్తుత నేటి సమాజంలో అందరికీ అనారోగ్య సమస్యలు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, వెయిట్ లాస్, వెయిట్ ప్రాబ్లం, చాలా రకాల ఇబ్బందులు కొనియాడుతూ ఉన్నారు. మనం ఆహారమే ఒక ఔషధంలా పనిచేయాలి, కానీ కంటిన్యూస్గా మందులు వేసుకొని బ్రతకకూడదని రీసెర్చ్ చేసి ఆహారంలో కావాల్సిన ఔషధ గుణాలన్నీ ఎలా వస్తాయని రీసెర్చ్ చేసి మనం ఈ పాత చిరుధాన్యాలన్నింటినీ కూడా రాగులు, జొన్నలు, సజ్జలు మొలకెత్తించి వాటిని ఆరగట్టి మళ్ళీ వాటిని వేయించి పొడి చేయడం జరుగుతుంది. దీంట్లో సందర్భంగానే మిల్లెట్స్ అన్నింటినీ కూడా నానబెట్టి ఆరగట్టి పొడి చేయడం ఇదంతా ఒక ప్రక్రియ ప్రకారం చేసి దీంట్లో మంచి ప్రోటీన్, ఫైబర్, కాల్షియం కంటెంట్ ఉంది. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వల్ల అన్ని రకాల వ్యాధులకి ఆహార ఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి దీని మీద రీసెర్చ్ చేసి మేము 6 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తులు అంటే పేషెంట్స్కి మాత్రమే సజెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు క్రమక్రమేణా అందరికీ మేము దీన్ని ప్రమోట్ చేసి అందరికీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ పూర్తి అయిన తర్వాత కావాలనుకుంటే మిమ్మల్ని ఎట్లా? దాని మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీ చుట్టుపక్కల షాపుల్లో అరేంజ్ చేస్తున్నాము. ఒకవేళ లేని పక్షంలో మీరు ఎవరైనా మీకు తెలిసిన దుకాణాల దగ్గరికి వెళ్ళి మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళతో పంపిస్తాము. అదే కాకుండా ఒకసారి మన దగ్గర ఉన్న ఉత్పత్తులన్నీ మేము సొంతంగా తయారు చేయబడినవి. ఒకసారి చూడండి. గ్యాస్ క్యూర్ పౌడర్, గ్యాస్ ట్రబుల్ సంబంధిత సమస్యలకు చాలా, అది షుగర్ పౌడర్, ఇది గ్యాస్ పౌడర్. చాలామంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. శొంఠి, సోంపు, మిరియాలు మొత్తం కూడా పోపులు పెట్టిన కషాయంగా కాచి దాన్ని ఆరబెట్టి పొడి చేసుకుని 2 చిటికల పొడిని కానీ మనం వేడి నీళ్ళలో తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకి నేలవేము, నేరేడు గింజలు, పొడపత్రి, అశ్వగంధ అన్ని ఆయుర్వేదంలో తయారు చేసిన ఔషధం. ఇందాక మీరు విన్నారు, మహావీర గింజలు మన దగ్గర కూడా శుద్ధి చేయబడినవి దొరుకుతాయి. అలాగే మల్టీవిటమిన్ క్యాప్సూల్స్, పంచతులసి డ్రాప్స్, పెయిన్ ఆయిల్, అలాగే సుగంధ ద్రవ్యాలు, స్కిన్ మిరాకిల్, గజ్జి తామర కోసం తయారు చేయబడిన స్కిన్ మిరాకిల్ ఆయిల్స్, ఆవు పేడతో తయారు చేసిన అగరబత్తీలు, ఇవన్నీ కూడా గోశాలలో ఆవు పేడతో తయారు చేయబడిన అగరబత్తీలు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మాకు వెబ్సైట్ ఉంది, కాంటాక్ట్ ఉంది. ప్రతిదాని మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మా నెంబరు 9858298888 ఒక నెంబరు, 9848951133. 2 నెంబర్లకి ఆన్లైన్లో వాట్సాప్ ఉన్నది, 2 నెంబర్లకి కాల్ చేయొచ్చు. వాట్సాప్ ఉన్నది, దీనికి కాల్ చేసినా కూడా మీకు అవైలబుల్ చేస్తాం. మీకు మా విన్నపం ఏమంటే, మీకు నిజంగా ఈ ప్రోడక్ట్ ఉపయోగపడి నచ్చితే మీ చుట్టుపక్కల దుకాణదారు ఎవరికి చెప్పినా కూడా మేము బల్క్గా వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళకి కూడా కొంచెం మార్జిన్ ఇచ్చి చేపిస్తాం, మార్కెట్ చేపిస్తాం. ఓకే, ధన్యవాదాలండి.